తిరుపతి నగరంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట అఖిలపక్షం విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మోపుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మరియు యువజన విభాగాలతో కలిసి పాల్గొన్న తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల్ని, యువకుల్ని, ప్రజల్ని, మహిళలని అందరినీ మోసం చేస్తుంది. ప్రధానంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కానీ, యువకులకు రావాల్సిన ఉద్యోగాలు కానీ ఈ రాష్ట్రంలో 2,46,700 పైసలకు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద, ప్రశ్నించే గొంతుకుల మీద అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు జైలుకి పంపిస్తున్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీ నాయన్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు నరి రోడ్లో కూర్చొని రాజ్యాంగ బుక్ చూపించారు. ఈరోజు ఆ రాజ్యాంగం బుక్ మీకు కనపడలేదా? కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే మీకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే నారా లోకేష్ గారు మా మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా మీరు పాదయాత్ర సమయంలో ఏదైతే విద్యార్థులకు హామీలు ఇచ్చారో 4,670 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు విడుదల చేయాలా. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకటే కోరుతున్నామయ్యా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మహిళలు కిడ్నాప్లు అయిపోతున్నారు, మహిళలే కనపడలేదని చెప్పారు. కానీ మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు మహిళల మీద, పసిబిడ్డల మీద, అందరి మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలు ఈరోజు రాష్ట్రం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు ప్రశ్నించే గొంతుగా మీకేమైపోయింది? ఈరోజు తిరుపతిలోని ఆర్టీఓ కార్యాలయం ముందర విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా పోలీసులు దౌర్జన్యంగా లాగేస్తున్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు దున్నపోతు మీద నీళ్ళ పోసి మీరు వ్యవహరిస్తున్నారు, మీ కూటమి వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించే కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కర్కశంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, మరీ దారుణంగా పీడీ యాక్టులు పెట్టడం. విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. దానిని నిరసిస్తూ మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలకు చెందినటువంటి విద్యార్థి సంఘాలన్నీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఒక్క వామపక్ష విద్యార్థుల పట్ల కాదు, ప్రతిపక్షాలన్నింటి పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలానే నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుంది. సమస్యల పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల పట్ల నిలదీస్తే ఆ నిలదీతకు సమాధానంగా వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు. ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 17 అక్రమ కేసులు పెట్టడం జరిగింది. నీళ్లు ఇవ్వండి, ఎత్తిపోతల పథకం గురించి మీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల మీద సమాధానం చెప్పండి అని అంటే ఒక అక్రమ కేసు. విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని చెప్పి ఒక నిరసన చేస్తే ఒక అక్రమ కేసు. అలానే ఇక్కడ మద్యం విపరీతంగా ఏర్లై పారుతోందని అంటే ఒక అక్రమ కేసు. ఎక్కడ చూసినా ఏ సమస్యను ప్రస్తావించి అక్రమ కేసులు బనాయించి రోళ్లను మూయించడం తప్ప మరొక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం తయారైంది. దీనికి బుద్ధి చెప్పేటటువంటి రోజులు ఖచ్చితంగా త్వరలోనే వస్తాయన్నటువంటి విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తాను.